హాయ్ అండి. ఇవాళ నేను రాఖీ పండగ స్పెషల్గా బొంబాయి రవ్వతో కేసరి తయారు చేస్తున్నాను. రవ్వ కేసరి ఇది చాలా బాగుంటుంది. మనం ప్రసాదంగా కూడా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో మనం వీడియోలో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాను, హాఫ్ కప్ పంచదార, ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక గ్లాస్ వాటరు. ముందుగా ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. గ్లాసు వేసుకున్నాను వాటర్. ఇది బాగా మరగాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక ఇందులో మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగా. ఇందులోనే బాగా ఫ్రై అయ్యాక మనం హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, ఆ బొంబాయి రవ్వను కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రవ్వ బాగా ఫ్రై అవ్వాలి. రవ్వ బాగా ఎర్రగా ఏగితేనే మనకి రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే అది పచ్చి వాసనలాగా బంకగా తగులుతుంది. రవ్వ బాగా ఫ్రై అయితే పొడి పొడిగా ఉంటుంది రవ్వ కేసరి అనేది. మనం ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలనుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏదైనా ప్రసాదంగా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. హాఫ్ కప్ రవ్వ తీసుకున్నా కాబట్టి నేను ఒక 1 కప్ వచ్చేసి వాటర్ వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే రవ్వ తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. ఒక 2 కప్స్ ఆఫ్ వాటరు. షుగర్ అనేది మనం ఎక్కువ తక్కువ అనేది, స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. లేదంటే హాఫ్ కప్పు రవ్వ తీసుకుంటే హాఫ్ కప్పు షుగర్ కూడా సరిపోతుంది. నేను హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది స్వీట్ కూడా. ఇది కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. రవ్వ వేసాక ఒక్కసారే వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసి కలపాలి. ఇప్పుడు ఇది గట్టిపడ్డాక ఇందులో షుగర్ కూడా వేసాను. షుగర్ కూడా వేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలిపెడుతూ ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ. ఫెస్టివల్ టైంలో కూడా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇందులో ఒక యాలక్కాయ కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుంది. టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.